ఓ క్వశ్చన్ అడిగితే సూటిగా సమాధానం చెప్పాలి. సమాధానం తెలియకపోతే నాకు ఇంట్రెస్ట్ లేదండి నేను వెళ్ళిపోతానని చెప్పాలి. అట్లా కాకుండా మీరు అరెస్ట్ని ఎలా చూస్తున్నారు, అరెస్ట్ లానే చూస్తున్నా, మరి ఇప్పుడు మీరు ఎక్కువ బయట కనిపించలేదు అంటే నాకు పదవి లేదమ్మా, నీకు కూడా జాబ్ పోతే నువ్వు కూడా ఉంటావా అంటే ఒక జర్నలిస్ట్కి ఇవ్వాల్సిన కనీసం మర్యాద కూడా ఇవ్వకుండా, ఇప్పుడనే కాదు ఎప్పుడైనా అంతే. అంటే ఈయన పేరు వినగానే కొడాలి అనగానే ఫస్ట్ ఆయన దగ్గరికి వెళ్ళి క్వశ్చన్ అడగాలన్నా కొంతమందికి భయం అవుతుంది అనమాట. ఎందుకు ఇంత అటకారంగా మాట్లాడతారు ఇన్నా అని చెప్పేసి. అవసరమ్మా ఇంత రచ్చ రచ్చ చేయడం సోషల్ మీడియా? మాట్లాడించడానికి భయం కాదండి, అది చిరాకు అని చెప్పాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఆ మనిషి దగ్గర ఒక గుట్కా వాసన నవ్వులుతూ ఉంటాడు ఎప్పుడు. సో ఆ చూయింగ్ అనేది చేస్తూ ఉన్నప్పుడు ఆ మనిషితో మాట్లాడినా కూడా ఒక 2 నిమిషాలు కూడా ఎవరు ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆ వాసనకే తట్టుకోలేరు ముందు. ఎప్పుడు అది నవ్వులతో ఏదో పుష్ప సినిమాలో అల్లు అర్జున్ గారు నవ్వినట్టు అలా నవ్వులుతూ ఉంటారనమాట రోజంతా. ఆల్రెడీ దాని గురించి ఆయనకి ట్రీట్మెంట్లు కూడా అయినాయి, క్యాన్సర్ ట్రీట్మెంట్ సంథింగ్ ఏదో అన్నారు. సో తర్వాత కొంచెం మెల్లగా మరి హెల్త్ కోలుకున్నట్టుంది, మళ్ళీ బయటకు వచ్చారనమాట. ఇన్నాళ్ళు ఎక్కడ రెడ్ బుక్లోంచి పేరు తీసి మూసేస్తారో అని భయపడి అండర్ కవర్లో అయితే దాక్కున్నారు. సో మరి స్నేహితుడు అరెస్ట్ అయ్యేపాటికి విషయం తెలుసుకుని అతను కలవడానికి పరామర్శించడానికి అయితే వచ్చారనమాట. సో మరి ఆ విధంగా వచ్చి అక్కడ మనిషి కలిసి వెళ్ళిపోవాలి, కానీ మాట్లాడించినప్పుడు ఏమైనా మాట్లాడిస్తే ఓకే అండి కొంచెం మేము అధికారంలోకి వచ్చినాక మాట్లాడతామని చెప్తే బాగుండేది. అలా కాకుండా అడిగిన దానికి కొంచెం వంకరగా సమాధానం చెప్పడం, అదేంటంటే ఒక మదం ఎక్కినట్టు సమాధానం చెప్పడం అనమాట. సో దీన్ని ఏమంటారంటే ఈ వంశీ గారి అరెస్ట్ని ఎలా చూస్తారు అంటే అరెస్ట్ లాగే చూస్తాను. అట్లానే మీరు ఎందుకు యాక్టివ్గా లేరు అంటే నా ఉద్యోగం పోయింది, మీ ఉద్యోగం పోతే మీరు ఇట్లా వచ్చి మాట్లాడతారా? సో అట్లా నన్ను ఇప్పుడు ఉద్యోగం నుంచి నన్ను సస్పెండ్ చేశారు అంటే నన్ను తీసేశారా, ఆ విధంగా మాట్లాడారు అనమాట. అట్లానే ఇంకా రకరకాలుగా చాలా అంటే ఆ మాటలు చెప్పడానికి కూడా వల్గారిటీగా ఉండే అటువంటి మాటలు మాట్లాడటం. సో అంత అవసరం లేదు. ఎందుకు ఎక్కువగా కనిపించట్లేరు అంటే రేపటి నుంచి మీ ఇంటికి వస్తాము, ఇంటి అడ్రస్ చెప్పండి. అసలు ఒక అమ్మాయితో అలా మాట్లాడడమే సభ్యం కాదు. అంటే దాన్ని ఇప్పుడు ట్రోల్ ఎందుకు చేస్తున్నారంటే ఎందుకు ఇంత దిగజారిపోతున్నారని చెప్పి అందరు నవ్వుకుంటున్నారు. ఆయన హ్యాపీగా చెప్తున్నారు. ఆయనకంటూ ఒక ఇది ఉంది, ఒక రెస్పెక్ట్ ఉంది, వాళ్ళ జనాల్లో ఉండింది, ఓకే క్రేజ్ ఉంది. అది దాన్ని కాపాడుకోలేకపోయినా అంటే మన నోరు బాగుంటే ఊరు బాగుంటుంది అంటారు కదా, అందుకే అనేది ఆ మాట. ఇట్లాంటి నోరు బాగాలేనప్పుడు ఖచ్చితంగా ఊరు కాదు దేశం కూడా చీ అని అంటుంది అనమాట. ఎందుకంటే ఈరోజు ఏదన్నా ఒక వీడియో బయటకు వస్తే చాలామంది చూస్తున్నారు, అది ఏ రూపంలో ఉన్నా బయటకు వెళ్ళిపోతుంది. కాబట్టి మనం మాట్లాడే మాట చాలా ఆలోచించి ఆచితూచి మాట్లాడాలి. సో వన్స్ ఒకసారి నోరు జారాము అంటే తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకోలేం. ఇప్పుడు ఆయన మాట్లాడే మాటలు ఏంటంటే అటు ఆమెనే కాదు టోటల్గా ఎవరైతే మీడియా వాళ్ళందరినీ కూడా కించపరిచినట్టుగా, అంటే ఆయన ఎవరికైనా అలాగే సమాధానం చెప్తాడు అనే విధంగా మాట్లాడారు అనమాట. సో మరి ఆయనకు మామూలుగానే నోరు కంట్రోల్ ఉండదు. గత 5 ఏళ్ళు మనం విన్నాం బూతులు మాట్లాడి సో ఇంకా అది అలవాటు అయిపోయింది. ఆ నోట్లో అది ఎప్పుడైతే ఆ కంపు అనేది పోతుందో ఖచ్చితంగా అప్పుడు ఆయన నోటి నుంచి మంచి మాటలు వస్తాయేమో, లేదా అది వేసుకున్నంత వరకు ఆ కంపు మాటలే వస్తాయి అనమాట.